పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అయి 4 సంవత్సరాలు దాటిపోవడంతో ఈ మధ్య మీడియా వర్గాలు చరణ్ తండ్రి ఎప్పుడవుతావు అంటూ వరుసపెట్టి ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తోంది. దీనికి తోడు ఈ మధ్య రామ్ చరణ్ తన ఇంటిని రీడిజైన్ చేయిస్తున్న నేపథ్యంలో అతడి ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోతున్నాడనే ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలకు ఎక్కడో అక్కడ చెక్ పెట్టాలని రామ్ చరణ్ నిశ్చయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 2 రోజుల క్రితం చిరంజీవి జీవితంపై ప్రముఖ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన మెగా చిరంజీవితం సినీ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ సభకు అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ కొందరు మీడియా ప్రతినిధులు తండ్రి ఎప్పుడవుతావు అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు రామ్ చరణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నేను ఇంకా పిల్లవాడిగానే భావిస్తున్నాను, ఇక పిల్లల్ని ఎక్కడ కంటాను, నేను పెద్దవాడిని అయ్యానని ఫీల్ అయినప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తా అంటూ ఒక షాకింగ్ రిప్లై ఇచ్చి మీడియా వర్గాల మైండ్ బ్లాంక్ చేశాడు చరణ్. అంతేకాదు, 15 ఏళ్ల తర్వాత తమ ఇంటికి మార్పులు చేయించినంత మాత్రాన తనకు పిల్లలు పుడుతున్నట్లేనా అంటూ జోక్ చేశాడు చరణ్. ఇక ఇదే పుస్తక ఆవిష్కరణ సభలో చరణ్ మాట్లాడుతూ తనకు తన తండ్రి చిరంజీవిని గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలిసాయి అని చెబుతూ ఈ పుస్తకాన్ని తన ఇంటి లైబ్రరీలో శాశ్వతంగా దాచుకుంటానని చెప్తూ తన తండ్రి పట్ల అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు చరణ్ తన పిల్లల గురించి క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి ఇక మీడియా ఈ విషయంలో చరణ్ను వేధించడం మానేస్తుంది అని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.